నువ్వు ఊహించని ఇంకో రహస్యం ఏంటంటే ఆ అవుట్హౌస్ లాక్ నేనే కొన్నాను. దానికి ఉండే 3 తాళంచెవుల్లో 2 అక్కడే ఉంటే ఒక కీ నా దగ్గర భద్రంగా ఉంది. సూరజ్ ఫోన్ చేయగానే నేను వచ్చి తాళం తీసి ఇద్దరం లోపలికి వెళ్ళాం. వాచ్మన్ను పిలిపించి బయట నుంచి గొళ్ళెం పెట్టించి నువ్వు లోపల కూర్చున్నప్పుడే నీ ప్లాన్ మొత్తం నాకు అర్థమైపోయింది. పారు, నువ్వు చేసేది చాలా తప్పు. ఒక మంచివాడిని ఇలా ఇబ్బంది పెట్టాలని చూడటం అస్సలు బాలేదు. ఇప్పటికే నువ్వు చేసిన పొరపాట్లకి తగిన శాస్తి అనుభవిస్తున్నావ్. ఈ విషయానికి గాని తాతయ్యకు తెలిస్తే నిన్ను అస్సలు వదిలిపెట్టడు. ఎవరికీ మంచిది కాదు. ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేయడానికి ప్రయత్నిస్తే అయినా ఇంకోసారి అలా జరగనివ్వవులే. ఇక వెళ్ళు. గుడ్ నైట్. పద సూరజ్తో మాట్లాడదాం. అద్భుతం గ్రాన్నీ. ఒకరికి మాట ఇవ్వాలన్నా, ఇచ్చిన మాట మీద నిలబడాలన్నా నీ తర్వాతే ఎవరైనా. చాలా చక్కగా స్కెచ్ వేశావ్. అసలు క్యారెక్టర్ లేని ఆ సూరజ్ను ఒక ఉత్తముడిగా మార్చేసి తాతయ్య ముందు అతని విలువను ఇంకాస్త పెంచేలా చేశావ్. కాని కార్తీక్ గాడు మధ్యలో వస్తాడని అస్సలు అనుకోలేదు. అసలు నీకు కొంచెమైనా సిగ్గు ఉందా గ్రాన్నీ? ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తే వాడి ప్రవర్తన తప్పుగా కనిపిస్తుందని అనుకున్నాను. కాని అది కూడా నీకు రివర్స్ అయింది కదా. నా ప్లాన్ ఎక్కడో లీక్ అయిందనిపిస్తోంది. అయినా దీనివల్ల నువ్వు ఇరుక్కోలేదు. అదే 10,000. నాపై ఈ మాత్రమైనా దయ చూపించినందుకు కృతజ్ఞతలు. ఇది నీపై దయతో చేసింది కాదు, నా జాగ్రత్త కోసం. ఒకవేళ నువ్వు బుక్కైతే ఆ తర్వాత తాతయ్యకు నా మీదే కదా అనుమానం వచ్చేది. తాతయ్యకు దొరకకపోయినా కార్తీక్ గాడికి దొరికిపోయినట్టే కదా. దొరికినా కూడా ఆ అమ్మాయి చేత నిజం చెప్పించలేదంటే బావ మనసులో ఏదో వేరే ఆలోచన నడుస్తోంది. అలాంటిదేం ఉండదులే. ఏం లేకుండా అంత మంచి అవకాశం దొరికినా మనల్ని ఏమీ అనకుండా సైలెంట్గా ఉన్నాడంటే మనం ఊహించనిది ఏదో పెద్దదే జరుగుతోంది గ్రాన్నీ. చూశావా బ్రదర్, ఒకరి క్యారెక్టర్ను దెబ్బతీయాలని చూసే రాజకీయాలు ఇలాగే ఉంటాయి. కరెక్ట్ టైంకి వచ్చి నిన్ను కాపాడటం నీ అదృష్టం. దీప ఇంట్లో స్వీట్ చేసింది. నీ ఈ సక్సెస్లో బ్రదర్కు కూడా సగం క్రెడిట్ ఇవ్వాలి. అందుకే స్వీట్ తినిపించి విష్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. సరిగ్గా మేము వచ్చేసరికే పారు లాక్ చేసి వెళ్ళిపోవడం చూశాం. డూప్లికేట్ కీ నా దగ్గరే ఉండటంతో వాచ్మెన్ సహాయం తీసుకొని బయట నుండి లాక్ చేయించాను. అయితే మనం చెప్పిన విషయాలన్నీ వాళ్లు నమ్మారంటారా? అసలు నిజం నీ ఒక్కడికే తెలుసు. మిగతా వాళ్లకి వేర్వేరు కథలు చెప్పాను. తాతయ్యకు ఒకలాగా, పారుకు ఇంకోలాగా మేనేజ్ చేశాను. దీపా, బ్రదర్కు స్వీట్ ఇవ్వు. ఇక బయలుదేరుదాం. తీసుకో సూరజ్. థాంక్స్ వదినా. ఏంటి అలా చూస్తున్నారు? ఎందుకో మిమ్మల్ని వదినా అని పిలవాలనిపించింది. ఏదో బంధం ఏర్పడిపోవాలని కాదు కాని నాకు కూడా ఒక సొంత బంధం ఉందనే ఫీలింగ్ కోసం. స్వీట్ చాలా బాగుంది వదినా. సరే బ్రదర్, జాగ్రత్త. ఇలాంటి పరిస్థితులు ముందు ముందు కూడా రావచ్చు. కాస్త అప్రమత్తంగా ఉండు. అలాగే బ్రదర్. పద వెళ్దాం సూరజ్. థాంక్స్ వదినా. ఎందుకో మిమ్మల్ని వదినా అని పిలవాలనిపించింది. ఏంటి సీఈఓ గారు, నిద్రపోకుండా తిరుగుతున్న ఫ్యాన్ను చూసి అలా నవ్వుకుంటున్నారు? ఏం కనిపిస్తోంది అందులో? కొత్త బంధమా, లేక కడుపులో ఉన్న బంధమా? నా మరిది సూరజ్. వినడానికి చాలా బాగుంది. సూరజ్ నన్ను వదినా అని పిలుస్తుంటే మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు ఒక మంచి మరిది దొరికాడు. మీకు ఒక తమ్ముడు దొరికాడు. ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయే మనుషులపై అంతగా ఇష్టం పెంచుకోకూడదు దీపా. ఎందుకు? సూరజ్ వెళ్ళిపోతున్నాడా? వెళ్ళడు. ప్రస్తుతానికి నువ్వు సీఈఓ అయినా నీకు హెల్ప్గా ఉండటానికి అతన్ని ఒప్పించాను. ఎందుకంటే తాతయ్య ఆ బాధ్యతను నాకే ఇచ్చాడు కదా. మరి వెళ్ళిపోతున్నాడని ఎందుకు అన్నారు? బ్రదర్ మన ఆలోచనలకు చాలా భిన్నంగా ఉంటాడు. రాడనుకున్నవాడు వచ్చాడు. ఉండడేమో అనుకున్నాను కాని ఉన్నాడు. ఒకవేళ రేపు పొద్దున నేను వెళ్ళిపోతాను అని చెప్తే మనం ఆపగలమా? సూరజ్ మనతోనే ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? తన పర్సనల్ విషయాలు తెలుసుకో. తను ఎవరు, వాళ్ల పేరెంట్స్ ఎవరు, వాళ్ల ఫ్యామిలీ ఎక్కడుంటుందో కనుక్కుంటే. సూరజ్ బిజినెస్ మన బ్రాంచ్లోనే ఉంది కాబట్టి అవసరమైతే ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేసుకుందాం. నువ్వు చెప్పింది నిజమే దీపా. కానీ సూరజ్ చాలా మంచివాడు బావా. నా గెలుపు కోసం తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నాకు ఒక తోబుట్టువు ఉంటే బాగుండనే ఆశ జోష్నతో నెరవేరలేదు కాని ఒక తమ్ముడు ఉంటే బాగుండనే కోరిక సూరజ్తో తీరింది. అక్క అని పిలిస్తే తమ్ముడయ్యేవాడు. వదినా అని పిలిచి మరిదయ్యాడు. ఇలాంటి మంచి వాళ్లంతా ఎప్పుడూ మనతోనే ఉండిపోతే ఎంత బాగుంటుంది కదా బావా. అతని కోసం మనం ఏమీ చేయలేమా? ఎందుకు చేయలేం? ఏదైనా చేయొచ్చు. నువ్వు నిద్రపోయావు అనుకున్నాను. మీరిద్దరూ అస్సలు పడుకోకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అందుకే నేను నానమ్మ దగ్గర పడుకుంటానని చెప్పాను.
వెళ్ళి పడుకోవే. దీపా, నువ్వు ఆగు రౌడీ. నువ్వు నిద్రపో, అమ్మను కూడా పడుకోమని చెప్పు. అమ్మ కడుపులో చిన్న పాప ఉంది కదా, అమ్మ పడుకోకపోతే బేబీ కూడా నిద్రపోదు. చూశావా, ఇది నీకు అత్తయింది, నీకంటే పెద్దదానిలా మాట్లాడుతోంది. ఈ మధ్య బాగా విషయాలు నేర్చేసుకుంది. పడుకో దీపా, ఒకవేళ అలారం మోగినా నేను లేవకపోతే నన్ను లేపు. నువ్వు అలారం కంటే ముందే లేస్తావని నాకు తెలుసులే. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, పడుకోండి. ముందు నువ్వు నిద్రపో. సూరజ్ గురించి వీలైనప్పుడు వివరాలు తెలుసుకోవాలి. నువ్వు ఈ మాట ఎవరితో చెప్తున్నావో తెలుసా? ఫోన్ పెట్టేయరా. ఏమైంది? ఎవరి మీద అంతలా అరుస్తున్నావ్? ఇంకెవరు? ఆ మేనేజర్ గాడు. వాడు నీ మనిషే కదా, అలా తగలబడటానికి నా మనిషి అని చెప్పుకోవడంలో ఏం లాభముంది? పదవి లేకపోతే పనివాడు కూడా తక్కువ చేసి మాట్లాడుతాడు. ఏమన్నాడు ఇంతకీ? 10 నిమిషాల్లో ఆఫీస్లో ఉండాలట. ఇది చైర్మన్ గారి ఆర్డర్ అంట. ఈరోజు మీ తాతయ్య నీకు ఎలాంటి శిక్ష వేస్తాడో అని నేను కూడా రావాలనుకుంటున్నాను. ఎందుకు? చూసి ఆనందించడానికా? కుదిరితే అడ్డుపడటానికి. తాతయ్య రాత్రి జరిగిన గొడవను మర్చిపోయి ఉంటాడు కదా, మరి నిన్నెందుకు రమ్మంటాడు? తెలియదు. తెలుసుకోవాలి అంటే నువ్వు తాతయ్య చెప్పిన టైంకి ఆఫీస్కు వెళ్ళాలి. కానీ కార్లు ఏవీ లేవు ఇక్కడ. అవును. నీ లేబర్ కార్తీక్ గాడు రాలేదేంటి? నిన్నటి నుంచి నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. నువ్వు త్వరగా ఆఫీస్కు వెళ్ళాలి, ఎలాగైనా సరే. కార్తీక్ గాడి స్కూటీ వీడికి ఎలా వచ్చింది? అడుగుతాను ఉండు. మా బావ స్కూటీ నీ దగ్గరికి ఎలా వచ్చింది? 10 నిమిషాల్లో నువ్వు ఆఫీస్లో ఉండాలని నీకు కూడా ఫోన్ వచ్చిందా? నీకెలా తెలుసు బాబూ? ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయింది. ఇంకా 8 నిమిషాలు మాత్రమే ఉంది. నన్ను తీసుకురమ్మని మా బావ నిన్ను పంపించాడా? ఉన్న 8 నిమిషాల్లో మరో నిమిషం వేస్ట్ అయింది. అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? స్కూటీ ఎక్కితే ఆఫీస్ దగ్గర దించుతాను. నీ స్కూటీ నేను ఎక్కడం ఏంటి? అసలు ఇది నీదేనా మేడం? అయితే నువ్వు డ్రైవర్వా? వెళ్ళిపోమంటారా? పోతే పోని ఇదే మాట చెప్పమంటారా? ఎవరిని బెదిరిస్తున్నావ్రా? ఏయ్ జోష్నా, ఆగు. ఎందుకు అంతలా అరుస్తున్నావ్? లేకపోతే ఏం చేయమంటావ్? స్కూటీ ఎక్కాలా నేను? వస్తారా? వెళ్ళమంటారా? వెళ్ళు. చెప్పు. వస్తాను రండి. నువ్వు వెళ్ళు, పోనివ్వు. బాయ్ బాబు, కాస్త నెమ్మదిగా పోనివ్వు. ఆ కార్లో కూర్చున్నట్టు కూర్చోవద్దు. బైక్ మీద అలర్ట్గా ఉండాలి. తెలుసులే. రోడ్డు మీద గోతులు ఉంటాయి. వీల్గాని గోతిలో పడిందంటే నువ్వు కింద పడతావ్. గోతుల్లోకి, నూతుల్లోకి పోనివ్వకుండా తిన్నగా రోడ్డు మీద నడుపు. థాంక్స్. దేనికి? రేయ్, ఏంట్రా ఈ బైక్ డ్రైవింగ్? ఎప్పుడైనా నడిపావా? ఇదే ఫస్ట్ టైమా? గోతులు ఉంటాయి జాగ్రత్త అని చెప్తే విన్నావా? రేయ్, కావాలనే గోతిలో నడుపుతున్నావు కదా? నువ్వు నా మీద పడటం నాకేమైనా ఆనందమా? ఆనందం కాదురా, దాన్ని ఏమంటారంటే, సమయానికి మాటలు కూడా రావడం లేదు. గుర్తొచ్చింది. దాన్ని సైకో ఆనందం అంటారు. అంటే నువ్వు నా మీద పడటం నీ సైకోయిజం అన్నమాట. నన్ను మీద పడేలా చేసుకోవడం నీ సైకో బుద్ధి. అయితే గట్టిగా పట్టుకో. ఎవరినిరా? మీద పడకుండా సైడ్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకో. ఏయ్, గోతిలో పడకుండా నడపరా. పట్టుకోమంటే నీకు ఎందుకు అంత అహంకారం? గోతిలో పడకుండా నడపడానికి నీకెందుకు అంత అహంకారం? అయితే రోడ్లు బాగు చేయించు. ఈ రోడ్డు మా తాతయ్య వేయించలేదు నేను బాగు చేయడానికి. అయితే నోరు మూసుకొని కూర్చో నువ్వు. నువ్వు నోరు మూసుకొని నడుపురా. చీచీ, ఒక రోజు ఇంత దారుణంగా స్టార్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. నాది కూడా సేమ్ ఫీలింగ్. నవగ్రహాలు నిద్రపోతున్న టైంలో పుట్టినట్టున్నావు నువ్వు. నువ్వైతే శని గ్రహం ఆశీస్సులతోనే పుట్టుంటావ్. అసలు నీలాంటిది భూమి మీద. ఏయ్, ఎవరో గొంతు పట్టుకున్నట్టు అలా ఆగిపోయావేంటి? మాట పూర్తి చేయి. చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా? నాతో ఏం చెప్పలేదు. ఒక తెలివైనవాడు మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకూడదు అన్నాడు. అంటే నేనెప్పుడూ నీతో వాదనకు దిగకూడదు అన్నమాట. నాది కూడా సేమ్ ఫీలింగ్. టైం అవుతోంది, పద వెళ్దాం. ఈసారి గోతిలో దించావో చెప్తా. అబ్బా, చూశావా? ఏయ్, నువ్వు పోనివ్వు. అబ్బా, నొప్పి వస్తోంది. నాకు హాయిగా ఉంది. అసలు నీలాంటిది భూమి మీద ఎలా పుట్టిందో అర్థం కావడం లేదు. నిజమే, నాలాంటిది ఇంద్రలోకంలోనో, స్వర్గలోకంలోనో పుట్టాల్సింది. పొరపాటున భూమి మీద పుట్టేసింది. కాస్త స్పీడ్గా పోనిస్తాను, గట్టిగా పట్టుకో. కింద పడ్డావంటే ఇంద్రలోకానికి కాదు నరకలోకానికి వెళ్తావ్. కంగ్రాట్స్ సీఈఓ గారు. దీప మళ్ళీ ఈ ఆఫీస్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. మళ్ళీ జీవితంలో దీప ముఖం నేను చూడకూడదు. ఆఫీస్లోనే కాదు, ఆ ఇంట్లో కూడా దీప అడుగు పెట్టడానికి వీల్లేదు. థాంక్యూ పెద్దాయనా. సీఈఓ గారు కంగ్రాచులేషన్స్. నాకు వద్దు,
దశరథి గారు కూడా ఇక్కడ ఉంటే బాగుండేది. ఒక ఇంపార్టెంట్